ఏందైనా దొంగతనం అయితే ఏం చేస్తారో అలా పోలీసు వాళ్ళకి చెప్తుంటారు. అసోంటిది పోలీస్ స్టేషన్లోనే దొంగతనం అయితే ఆ లెవెల్కి చెప్పుకోవాలి. ఎప్పుర్రి ఇంతకీ ముచ్చట ఏడైందంటారా? పాపం సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీసు వాళ్ళకి వచ్చింది ఈ ధర్మ సంకట పరిస్థితి. ఆ దొంగోడెవడో మోసగాళ్ళకే మోసగాన్ లెక్కనే ఉన్నాడు. పోలీసు వాళ్ళ మీద ఎంత పగ పెట్టుకుండో కానీ ఏకంగా పోలీస్ స్టేషన్కి పోయి అందులో సిఐ రూమ్కే కన్నం పెట్టిండంటే ఏం గడుసు దొంగోడున్నాడు వాడు. అద్దుమరాత్రి ఇద్దరు పోలీసు వాళ్ళు కావాలన్న పోలీస్ స్టేషన్లో జొర్రి సిఐ రూమ్లో ఉన్న కంప్యూటర్ ప్రింటర్ నెత్తుకొని పరారైందంటే వాంది ఏం గుండెనో చూడుర్రి. సత్యసాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్లో అయింది ఈ కథ. దొంగోడెవడో కానీ పోలీసు వాళ్ళ మీద ఉన్న కసిని ఈ తీర్లా తీర్చుకున్నట్టున్నాడు. పోలీసోళ్లకు ఊరంతా లోకువా, దొంగలకేమో పోలీసోళ్లే లోకువా అన్నట్టున్నది కదా ఈ ముచ్చట చూస్తుంటే. అరే 2024లో కూడా రక్షక భట నిలయం ముంగటికెళ్ళి పోదామంటేనే భక్షక భటులను చూసినట్టే కొంతమందికి వణుకు పుడుతుంది. అసోంటిది స్టేషన్లకి పోయి కంప్యూటర్ ప్లగ్గులు కేబుల్ కూడా ఊడవిక్కొని సంకల పెట్టుకొని ఎత్తుకపోయిందంటే వాడే పట గుండెలు తీసిన బంటు దొంగోడే ఉన్నట్టున్నాడు. కంప్యూటర్ పోతే ఏమున్న తీర్రి అనుకుంటున్నారేమో. ఆ కంప్యూటర్లోనే నల్లమాడ సర్కిల్ పరిధిలున్న నల్లమాడ, ఓబులదేవర చెరువు, ఆమడుగురు పోలీస్ స్టేషన్ల డేటా అంతా గంటలోనే ఉన్నదట. అదంతా ఎట్లా రికవరీ చేయాలి అని పోలీస్ పెద్ద ఆఫీసర్లు టోపీలు తీసి నెత్తికొక్కుంటుర్రట. మరి గట్లెట్లా పోయిండు దొంగోడనంటే మన టౌన్లకు ఎవడు దొంగోడొస్తాడు అన్న మూఢనమ్మకంతో తలుపులు దగ్గరకేసి గొల్లెం పెట్టి తాళం వేయడం మర్చిపోయిరట. ఇక ఇదే అదునుగా దొంగగారు ఎడమకాలు మోపు ఎత్తుకొని తుర్రమన్నారట. తెల్లారచ్చి చూసిన పోలీసు వాళ్ళు కంప్యూటర్ మాయమవుడు చూసి కంగు తిన్నారట. లబో దిబోం అనుకుంటా సిఐ సార్కు పెద్ద ఆఫీసర్లకు మొరబెట్టుకున్నారట. అయితే కంప్యూటర్ ఎత్తుకపోయిన తీరు చూస్తుంటే చాలా డౌట్లే వస్తున్నాయట అక్కడ వాళ్ళకు. పక్కా ఇంటి దొంగల పనే అయి ఉంటది, బయట వాళ్ళు వచ్చి బాజాబ్ తీసుకపోయే ఛాన్సే ఉండదు అని అనుకుంటున్నారు. ఏమైనా కూడా గందుకే పోలీస్ స్టేషన్ లోపట ఆఫీసర్ల అర్రలా సీసీ కెమెరాలు ఉండాలనేది గిందుకేనోళ్ళ. ఇప్పుడు చూడుర్రి, సీసీ కెమెరా లేక దొంగోడెవడో గుర్తుపట్టుడు ఎంత కష్టమైతుందో.